వచ్చారా? ఓ స్లో 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 అన్నా బాగున్నారా అన్నా? గుడ్ ఈవినింగ్. మార్నింగ్ నుంచి ఉన్నారంట. క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన వాళ్ళు అడగాలి ఎంత లేట్ ఎందుకు అయిందో. నమస్కారం, బాగున్నారా? బాగున్నా, మాడచ్చా? రాలేదా? షేరింగ్ షేరింగ్ ఇస్ కేరింగ్. స్టార్ట్ చేస్తానమ్మా. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. 2019లో తెలుగుదేశం పార్టీ ఆనాడు ఓడిపోయినప్పుడు కావాలని తప్పుడు వార్తలు రాసి వ్యక్తిగతంగా నన్ను డిఫేమ్ చేయాలని ఆనాడు నా ఫోటో పెట్టి కింద క్యారికేచర్ పెట్టి ఏకంగా నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో లాంజ్లో స్నాక్స్ కి సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఒక టైటిల్ పెడతాం జరిగింది. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అనే టైటిల్తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా ఆనాడు ఆర్టికల్ వేశారు. ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలు పెట్టాను. ఎవరన్నా కానీ మీడియా మిత్రులు కానీ ఎవరన్నా కానీ ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ అని వెరిఫై చేసుకోవాలి. అవసరమైతే ఎవరిపైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా వేయబోతున్నాం, మీ అభిప్రాయం ఏంటి, మీ వర్షన్ ఏంటి అనేది జనరల్ గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది. కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన నేను సుమారుగా గత 6 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. ఇది 7వ సారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం. ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజైన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా, ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజులు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది. అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజైండర్ వేసి క్షమాపణ కూడా కోరుతాం జరిగింది. నేను గతంలోనే చెప్పాను, 2014 నుంచి 19 కానివ్వండి, ఇప్పుడు కూడా అంటే గడిచిన 18 నెలలు కానివ్వండి, నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నేను ఉండట్లేదు. నేను వాడే వాహనాలు 2 వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు. ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్ కానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో ఒక 5 నిమిషాలు నాయకులు మాట్లాడాలంటే లాంజ్ లో కాఫీ పౌడర్, వాటర్, చివరికి మగ్గు కూడా నాదే. ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు. వాళ్ళు ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం. నేను గతంలోనే చెప్పాను, ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నా అని. మా క్రెడిట్ కార్డు బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది. సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం. ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు, నేను ఎప్పుడు విశాఖపట్నంకి వచ్చినా గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే మేము పడుకుంటా పొద్దున్న లేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరతాం కూడా మీరందరూ చూస్తాం జరుగుతుంది. సో క్రమశిక్షణ, ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. క్యారికేచర్ వేసి, అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీని మీద పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను. తప్పుడు రాత్రులపైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను. 2 కాదు, 3 కాదు, 5 కాదు, ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి, నేను చేయబోను కూడా. సో
ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదాన్ని నేను సిద్ధం. అంటే నా ఎగ్జామినేషన్ ఈరోజుతో పూర్తయింది. సో నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీల కోసం వస్తాను. విశాఖ ఎకనామిక్ రీజన్ సంబంధించి 2500 ఎకరాలు స్టీల్ ప్లాంట్ తీసుకుంటామని అంటారు. ఎవరన్నారండి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 2500 ఎకరాలు విశాఖ ఎకనామిక్ రీజన్ కోసం తీసుకుంటున్నారు స్టీల్ ప్లాంట్. ఆల్రెడీ 1100 ఎకరాలు సేల్కి ఇచ్చారు, వాళ్ళు వాడలేదు. అలా 3000 ఎకరాలు తీసుకుంటారు. ఇది ఏ ప్రాతిపదిక కోసం తీసుకున్నారో ఆ భూమి తలకు మెయిన్ తలకు ఓట్లు డైవర్ట్ అవుతుందని వారు ఆరోపిస్తున్నారు. దాని ప్రభుత్వం తలకు మెయిన్ ఆరోపణ. మీరే అంటున్నారు ఆరోపణ, ఇంకా సమాధానం చెప్పాలా? బాస్ ఒక్క నిమిషం. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మంత్రి కానివ్వండి, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఫలానా భూమి 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడేదానికి మేము ఇన్ఫ్యూజ్ చేశాం. ఈరోజు విశాఖ ఉక్కు 3rd మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము. ఫుల్ ప్రొడక్షన్ కి మేము తీసుకొచ్చాము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు. ఈ రోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు. సో అపోహలు ఏం అవసరం లేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు, జరగనీయం. కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్ లో నడవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే పదే పదే బెయిల్అవుట్లు ఇస్తాం కరెక్ట్ కాదు. ప్రాఫిట్ లో నడవాలి, దానికి అందరూ సహకరించాలి. విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి 1 ఎకరం ఒరిజినల్ ఇంటెన్షన్ కి ఇచ్చారో దానికే వాడుతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. ఎయిర్పోర్ట్ లో వాళ్ళ హయాంలో వచ్చింది, మా పక్క నుంచి వాళ్ళు చేసుకున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ అయితే ఒక మాట చెప్పాలి. క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతవరకు న్యాయం? నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2వ ఎయిర్పోర్ట్ కోసం ఎతుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్లీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం. మొన్న నేను వచ్చాను, అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, ఆర్ నో ఇష్యూ. దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి. అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని, మన పొల్యూషన్ అని, అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా, ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్, నో ప్రాబ్లం.